ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో వర్షాలు పడుతున్నాయి కదా. సో ఎలాగో ఇంకా బయటకు వెళ్ళడం అసలు కుదరదు వర్షాలలో. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా ఇంట్లోనే బాగా వండుకొని తిన్నామన్నమాట. సో నేను ఏమేమి వండాను, ఎలా ఉన్నాయి అనేది మీకు షేర్ చేస్తాను అనమాట. సో బయట అయితే వర్షం పడుతుంది. సో అదే క్యాప్చర్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఎలాగో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ నేను కారం పల్లీలు అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి టేస్టీగా. సో మనం బయట అప్పుడప్పుడు కొనుక్కొని తింటుంటాం కదా. సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసి అందులో కొంచెం 1 టీ స్పూన్ అంత ఆయిల్ పెట్టి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి. సో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక ఒక 2 ఆర్ 3 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టొద్దు, కారం మాడిపోతుంది, బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంత అంటారు కదా, సో అంత కొంచెం ఎక్కువే కరివేపాకు అందులో వేసేసుకోవాలన్నమాట. సో కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇంతే, సింపుల్ ప్రాసెస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ వర్షం చూసారా, పడుతూనే ఉంది పడుతూనే ఉంది. ఇంకా మేము ఏంటంటే మంచిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని హ్యాపీగా అయితే అవి తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇంక ఈవినింగ్ ఫుడ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ కర్రీ అయితే వండుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టమవుతుంది రీసెంట్ టైమ్స్లో. సో ఒక్కొక్క వెజిటేబుల్ ఎలాగో తింటాము, ఆల్ వెజిటేబుల్స్ వేయడం వల్ల ఏంటంటే అదొక స్పెషల్ టేస్ట్ అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మహికి కూడా నచ్చింది అనమాట. వెజిటేబుల్స్ అంటే ఎలాగో టేస్టీగానే ఉంటాయి కదా. సో ఇంకా నేను అయితే మంచిగా అందులో అన్నీ నాకు కావాల్సినవి, నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసాను అనమాట. మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మునక్కాయలు అండ్ బెండకాయలు, ఆలు ఇంకా దోసకాయ వేసాను. బ్రింజాల్ అంటే వంకాయ అయితే వేయలేదన్నమాట ఫస్టే, ఎందుకంటే అది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అందుకని దాన్ని అయితే లాస్ట్లో వేసుకోవాలి. అంటే ఇవి ఒక 70% అలా కుక్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసాను చూసారా. సో అవి వేసుకొని ఒక 70% అలా కుక్ అయ్యాక ఇంకా నేను ఆలు అండ్ వంకాయ వేసాను అనమాట. సారీ, ఇందాక చెప్పింది ఆలు వేసాను కదా, అది వచ్చి దోసకాయ అనమాట. సో అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసి, సిమ్ అయినా మీడియం ఫ్లేమ్ అయినా ఒక 5 మినిట్స్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే ఉడకనియాలన్నమాట. సో పెట్టిన తర్వాత ఇంకా టమాటో వేసేసి ఉప్పు వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. సో ఉడికిన తర్వాత ఏంటంటే ఇంకా మనం కారం, సమ్ మసాలా, వెజిటేబుల్ మసాలా ఏమైనా వేసేసుకొని సో ఇంకా విజిల్ పెట్టేసి ఓన్లీ 2 విజిల్స్ అనమాట. సో 2 విజిల్స్ ఎనఫ్, మంచిగా కుక్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాన్ వెజ్ ఏదైనా సరే బాగా కుక్ అవ్వాలి, అంటే 99-100% కుక్ అవ్వాలి. వెజిటేబుల్స్ ఏవైనా సరే ఒక 60-70% కుక్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ ఎక్కడికి పోదనమాట. సో డాక్టర్స్ కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, పచ్చి వెజిటేబుల్స్ తింటే చాలా హెల్దీ అని చెప్పి. సో నో ప్రాబ్లం అనమాట. ఒక 2 విజిల్స్ అయితే ఇలా ఇలా నేను మధ్యలో కరివేపాకు యాడ్ చేశాను అనమాట, అది ఆప్షనల్. సో నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇలా ఇలా అయిపోతుంది అనమాట మంచిగా. సో నాకైతే చాలా బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో. సో ఇంక నేను కూడా వెయిట్ చూసుకుంటున్నాను, అంటే నాకు సి సెక్షన్ అయింది. సో అందుకని చెప్పేసి నేను డైట్ ఫాలో అవుతున్నాను అనమాట. ఇది వచ్చేసి నార్మల్గా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట. నేను 2 టైప్స్లో అలా ప్రిపేర్ చేశాను. సో షేర్ చేస్తే ఎవరికైనా ఇష్టమైతే చేస్తారు కదా అని చెప్పి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట క్లిప్స్. ఇది ఒక రకం అనమాట, అంటే ఫ్రూట్స్ తోటి. సో ఇంకొకటి ఉంది, అది లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది అనమాట. ఇవి వచ్చి క్వాకర్ ఓట్స్. నేను వచ్చి ఇవి
బయట స్టోర్‌లోనే తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ అనమాట ఇవి. ఇవి తినడం వల్ల ఏంటంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అండ్ వెయిట్ గూడా ఎక్కువ గెయిన్ అవ్వరనమాట. ఇవొచ్చి చియా సీడ్స్. సో, ముందే చెప్తున్నాను నేను ఏ డాక్టర్ రికమెండేషన్‌తో అయితే తినట్లేదు. జస్ట్ నార్మల్‌గా ఓట్స్ అండ్ చియా సీడ్స్ వల్ల వెయిట్ లాస్ అవుతారని నాకు తెలుసు కాబట్టి నేను ఇలా ఇక్కడైతే తింటున్నాననమాట. ఎవరైనా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాతే చేయండి. సో, ఓట్స్ వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. చియా సీడ్స్ కూడా ఇన్‌ఫాక్ట్ అందులో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్‌కి మంచిగా యూజ్ అవుతుంది. సో, అలా అయితే ఇంక నేను డైలీ తినడం అయితే స్టార్ట్ చేసేసాననమాట. సో, ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ అయితే ఏసుకున్నాను. రోల్డ్ ఓట్స్. చియా సీడ్స్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్. నేను రోజు తింటాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. ఎలా ఏసుకోవాలి, ఎంత ఏసుకోవాలని చెప్పి. సో, అందుకని నేను ఇక్కడ ర్యాండమ్‌గా ఏసి చూపిస్తున్నాను. ఒక కప్పు ఓట్స్‌కి 2 టేబుల్ స్పూన్స్ ఎనఫ్ అనమాట చియా సీడ్స్. ఇంకా అందులోనే ఒక కప్పు అంటే ఒక గ్లాసు మిల్క్ అనమాట. అంటే కాంచి చల్లార్చిన మిల్క్ అవి. సో, వేడి వేడి అయితే పోసుకోకండి. అక్కడే ఉడికిపోతాయి అవి. సో, టేస్ట్ అనేది మారిపోతుంది. సో, కాంచి చల్లార్చినయి ఏంటంటే మంచిగా నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బాగా ఇలా అయిపోతాయన్నమాట మార్నింగ్ వరకు. సో, నెక్స్ట్ చూపిస్తాను కదా అలా. సో, ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సీడ్స్ అన్నీ గూడా లోపలికెళ్ళిపోయేలాగా. ఇప్పుడు నేనిక్కడ డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటున్నాను. సమ్ అంటారు గదా! కొంచెం ఒక గుప్పెడన్ని అని చెప్పి అలా అనమాట. ఒక 4, 5 జీడిపప్పు, ఒక 2, 3 బాదాం అలా ఏసుకోవాలి. సో, నేనిక్కడ ఎక్కువ ఎందుకేస్తున్నానంటే ఎబీకి ఈ డ్రై ఫ్రూట్స్ ఇష్టమనమాట. సో, నేను ఓన్లీ ఓట్స్ తింటే ఎబీ డ్రై ఫ్రూట్స్ అడుగుతాడనమాట మార్నింగే. మమ్మీ నాకు గావాలని చెప్పి. అందుకని ఒక కొంచెం ఎక్కువేస్తున్నాను. నార్మల్‌గా అయితే అన్నెయ్యమనమాట. జస్ట్ కొన్నేసుకుంటాము. సో, అవి గూడా ఏసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నైటే ఏసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ అంతా మిల్క్‌లో కలిసి చాలా బావుంటుంది. ఎక్కువేసేసుకుంటే వెయిట్ గెయిన్ అవుతామనమాట. సో, జాగ్రత్త. సో, నేనైతే మా చిన్నోడికేయాలని చెప్పి ఏసాను. బట్ కొంచెమే చాలు. ఒక 3, 4 అలా ఏసుకుంటే ఎనఫ్ అనమాట. సో, మార్నింగ్ చూసారా ఇలా అయిపోతుందనమాట. మంచిగా గట్టిగా అయిపోతుంది. సో, చాలా అంటే చాలా బావుంటుంది తింటే కూడా టేస్ట్. ఒక్కసారి అలవాటయిందాన్ని మాత్రం వదిలిపెట్టరనమాట. సో, ఇది ఇలా మంచిగా ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా హనీ. ఇదొచ్చి ఒరిజినల్ హనీ అనమాట. అంటే చెట్టు నుంచి తీసిన హనీ. సో, మాకు తెలిసిన వాళ్ళు ఇస్తే నేను స్టోర్ చేసుకొని పెట్టుకున్నాననమాట. సో, అంటే బయట పెట్టాను. ఫ్రిడ్జ్‌లో కాదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఖరాబ్ అయిపోతుంది కదా! సో, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా హనీ అయితే యాడ్ చేసేసాను. సో, హనీ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా కలిపేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలనమాట. మిక్స్ చేసుకుంటే ఏంటంటే హనీ అంతా అందులో మంచిగా కలిసిపోతుంది కదా! సో, మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర బనానా అండ్ మ్యాంగో ఉంది. సో, బనానా అయితే ఒక హాఫ్ యాడ్ చేసుకున్నాను. మ్యాంగో కూడా ఒక స్లైస్ అనమాట. ఒక సైడ్ మొత్తం స్లైస్. సో, ఇప్పుడెక్కడియా మ్యాంగోస్ అనుకుంటున్నారా? సో, అక్కడక్కడ ఉంటుంటాయి కదా మ్యాంగోస్. అవైతే తీసుకుంటున్నాను నేను. సో, తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా తినేయడం అనమాట. సో, టమ్మీ ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ ఓట్స్. నాకైతే స్టార్టింగ్‌లో నచ్చలేదు. కాకపోతే ఇంకా తింటుంటే చాలా బాగా అనిపించాయన్నమాట. ఇదొచ్చి సెకండ్ వన్ అనమాట. సెకండ్. అదొచ్చి ఫ్రూట్స్ తోటి. ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటే అనమాట. సో, ఇలా గూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ తోటేంటంటే సో, ఈజీగా తినేయొచ్చనమాట. ఇబ్బంది లేకుండా మనకి. సో, ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేనిక్కడ. సో, నార్మల్‌గానే ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. రోల్డ్ ఓట్స్. 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ అనమాట. సో, తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను హనీలోనే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గదా! సో, దాన్ని డైరెక్ట్‌గా తీసుకుంటున్నాననమాట. ఒక టేబుల్ స్పూన్ అలా. సో, ఇదొచ్చేసి హనీలోనే డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్, బాదాం అన్నీ కూడా చేసుంటారు కదా హనీలోనే. సో, అదైతే తీసుకుంటున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఎనఫ్ అనమాట. అందులోనే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. సో, ఆల్రెడీ అందులో హనీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇవి జస్ట్ ఏసామా ఏయలేదా అన్నట్టు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఏస్తున్నాను. సో, ఇవి గూడా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే చాలు. నేను జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాననమాట.
సో చెప్పాను కదా మా వాడు తింటాడని చెప్పి, సో ఆయన కోసం అనమాట అవి. ఇవే డ్రై ఫ్రూట్స్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. మంచి క్వాంటిటీ వచ్చాయన్నమాట డీమార్ట్లో మాత్రం. చాలా బాగా నచ్చాయి నాకు. సో అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసి ఒక బౌల్లో ఒక జార్లో అయితే తీసేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఎలాగో స్ట్రెంగ్తే వస్తుంది. సో ఫీడింగ్ ఇస్తుంటాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అన్నం తిన్నా తినకపోయినా ఒక్కొక్కసారి టైం ఉంటుంది ఉండదు కదా, ఇంట్లో వర్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే మనకి అన్నం తినకపోయినా సరే అంత ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట. ఇదైతే డేట్స్ అనమాట. సో ఇలా లోపల సీడ్ తీసేసి ఒక్క డేట్ అయితే తీసుకున్నాను అనమాట, స్వీట్నెస్ కోసం జస్ట్. సో అందులో హనీ ఉంది కాబట్టి జస్ట్ ఒకటే హనీ, ఒకటే డేట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నార్మల్గానే ఇంకా మిల్క్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో మిల్క్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ తినడమే అనమాట. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట, చాలా సింపుల్ ప్రాసెస్. డ్రై ఫ్రూట్స్ నార్మల్గానే మనం తింటుంటాం ఇంట్లో. బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే బేబీస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో మనము లావ్ అయిపోతున్నాం తినొద్దు అని చెప్పి డైటింగ్ చేసామంటే మాత్రం మనకైతే మిల్క్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడింగ్ మదర్స్కి. సో ఎవరి మాటలు ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా తినేయాలన్నమాట. తినేసిన తర్వాతే మనం ఏదైనా వర్క్ చూసుకోవాలి. ఎందుకు ఇలా తినాలని చెప్తున్నానంటే, ప్రెగ్నెన్సీ తర్వాత ఉండే టైం ఏంటంటే చాలా ప్రీషియస్ అనమాట. సో అప్పుడు మనం ఎంత హెల్తీగా ఉంటామో తర్వాత మన బాడీ అంత హెల్తీగా ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకొని హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో ఇంత ఈరోజు వీడియో. బాయ్ బాయ్.